Hello everyone, welcome back to Options Code. This is Naveen. చిన్న రిక్వెస్ట్ అండి, ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో చూడండి, ఇది టుడేస్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్. ఇది జస్ట్ ప్లెయిన్ చార్ట్. అంటే నేను మన ఇండికేటర్స్ని ఈ చార్ట్కి ఇంకా అప్లై చేయలేదు. సో ఇలా మీరు చార్ట్ చూస్తున్నప్పుడు సో అంటే మనం వీ కెనాట్ టేక్ ది డిసిషన్, అంటే ఎక్కడ మనము ఎంట్రీ ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి, ఎంట్రీ ఎలా తీసుకోవాలి, మనము ఎగ్జాక్ట్గా మనము డెసిషన్ తీసుకోలేము కదా ఈ ప్లెయిన్ చార్ట్లో. సో నేను ఇప్పుడు మా ఆప్షన్స్ కూడా ఒక టూల్ ఇండికేటర్స్ని ఈ చార్ట్కి యాడ్ చేస్తాను. సో విల్ సీ, అంటే మా టూల్ సిగ్నల్స్ని ఎలా జనరేట్ చేస్తుందో ఐ విల్ షో దట్ ఈ వీడియోలో. అంటే టుడేస్ ఈరోజు నిఫ్టీ మార్కెట్లో మన టూల్ ఎలా సిగ్నల్స్ ఇచ్చిందో చూపిస్తాను. సో ఇవి మన ఇండికేటర్స్ చూడండి. ఇక్కడ మనకి ఐ విల్ షో టుడే. ఈరోజు చూడండి 10:07కి 10:06కి మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది ఇండెక్స్ చార్ట్లో. బట్ పుల్ బ్యాక్లో మనకి ఎగ్జాక్ట్గా మనకి ఈ మ్యాజిక్ కలర్ ఏదైతే ఇండికేటర్ ఉందో ఇక్కడ మనకి రీటెస్ట్ అవ్వాలి. బట్ మనకి ఈ సిగ్నల్ బై సిగ్నల్ ఇచ్చినాక మనకి రీటెస్ట్ అవ్వకుండానే మనకి క్యాండిల్ కిందికి బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే మనకి ఇలా కిందకి బ్రేక్ అయ్యి క్యాండిల్ కిందికి రీటెస్ట్ అవ్వకుండా క్లోజ్ అవుతుందో ఇది కొంచెం లో ప్రాబబిలిటీ ఎంట్రీ అవుతుంది. సో అందుకని మనం ఇలాంటి ఈ బై సిగ్నల్ని మనం అవాయిడ్ చేయాలి. ఇలా కిందికి బ్రేక్ అయినప్పుడు రీటెస్ట్ అవ్వకుండా. ఒకవేళ మనకి ఇలా కిందికి బ్రేక్ అయినప్పుడు కూడా మనం ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు మనకు రిస్క్ రివార్డ్ రేషియో చూసుకొని తీసుకోవాలి. అది ఐ షో ఇట్ ఇన్ ది ఇంకో సిగ్నల్ చూపిస్తాను మీకు ఇంకో చార్ట్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చింది మనకి ఎంట్రీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 10:49కి మనకి మ్యాజిక్ కలర్ని, మన ఇండికేటర్ మ్యాజిక్ కలర్ని బ్రేక్ చేసిన తర్వాత మనకి 10:49కి ఈ క్యాండిల్లో మనకి బై సిగ్నల్ ఇచ్చింది. సో ఇచ్చిన వెంటనే మనకి రీటెస్ట్ అయింది మన మ్యాజిక్ కలర్ మీద. సో ఇది మనకి వ్యాలిడ్ ఎంట్రీ అవుతుంది. బై సిగ్నల్ తర్వాత మనకి రీటెస్ట్ అయింది కాబట్టి ఇది వ్యాలిడ్ ఎంట్రీ. సో ఇక్కడ నేను రిస్క్ రివార్డ్ రేషియో అప్లై చేస్తే ఇక్కడ నుంచి మనకి నేను జస్ట్ నా స్టాప్ లాస్ ఈ బిలో క్యాండిల్ ఏదైతే బ్రేక్ చేసిన క్యాండిల్ ఉందో ఆ బిలో స్టాప్ లాస్ పెడతాను. సో ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు నా ఫస్ట్ ఇండికేటర్ PO3 ఇండికేటర్. ఇది ఫస్ట్ టార్గెట్. ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ది PO3 ఇండికేటర్. ఇది నా ఫస్ట్ టార్గెట్. ఇక్కడికి నాకు 1:5 ఇచ్చింది. ఒకవేళ మనకి మార్కెట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది అనిపిస్తే సెకండ్ టార్గెట్ వచ్చేసి వన్ మోర్ PO3 ఇండికేటర్ ఇక్కడ. సో ఇది ఈ బ్లూ లైన్ ఇండికేటర్. సో ఇక్కడికి మనము రిస్క్ రివార్డ్ రేషియో చూస్తే ఇక్కడికి 1:8 ఉంది. సో నా ఫస్ట్ టార్గెట్ నా ఫస్ట్ PO3, సెకండ్ టార్గెట్ వచ్చేసి సెకండ్ PO3. సో ఒకవేళ మన మార్కెట్ స్ట్రాంగ్ ఉంది అనుకున్నప్పుడు మనము సెకండ్ టార్గెట్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. చూడండి, సెకండ్ టార్గెట్ కూడా దాటి మనకి మార్కెట్ వెళ్ళింది. సో ఇప్పుడు నేను ఇది ఇండెక్స్లో చూపించాను. సో అలాగే మనకి మన సిగ్నల్స్ని ప్రీమియం చార్ట్స్లో కూడా చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి 24,000 CE ప్రీమియం చార్టు. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా మనకి మార్నింగ్ 10:05 ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చింది. బట్ ఇమీడియట్గా మనకి ఇక్కడ PO3 ఇండికేటర్ని రిజెక్ట్ చేసుకొని ఫాలో అయింది. సో మనకి ఇది బ్రేక్ అవ్వలేదు. యూజువల్గా మనకి బై సిగ్నల్ ఇచ్చేటప్పుడు మనకి ఇస్తూ ఇది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యి ఆ PO3 ఇండికేటర్ మీద మనకి రీటెస్ట్ అవుతేనే మనకి వ్యాలిడ్ ఎంట్రీ అవుతుంది. బట్ ఇక్కడ ఈవెన్లో మనకి బై సిగ్నల్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఇది ఇది బ్రేక్ అవ్వలేదు మన PO3 ఇండికేటర్. సో ఇది వ్యాలిడ్ ఎంట్రీ అవ్వదు. సో ఇక్కడ మనం ఈ ఎంట్రీని అవాయిడ్ చేయాలి ఈ బై సిగ్నల్ని. సో ఇక్కడ సెకండ్ చూడండి, ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చింది 10:51కి బై సిగ్నల్ ఇచ్చింది. మనకి మ్యాజిక్ కలర్ కూడా మనకి బ్రేక్ అయ్యి రీటెస్ట్ కూడా అయింది. బట్ మనం ఇక్కడ చూడండి, జస్ట్ ఇన్ స్టాప్ లాస్ ఒకవేళ యూజువల్గా నేను ఎప్పుడైతే బ్రేక్ అయిన క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ కింద నేను స్టాప్ లాస్ పెడతాను.
సో ఇక్కడ చూడండి, కాకపోతే మనకి ఈ ఎంట్రీలో నాకు నేను ఈ స్టాప్ లాస్ కింద పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఎందుకంటే నాకు ఇక్కడ టార్గెట్ వచ్చేసేసి నాకు ఈ PO3ని. సో నేను ఆ రిస్క్ రివార్డ్ రేషియో చూసుకొని నేను స్టాప్ లాస్ ఇక్కడ దీని కింద పెట్టాను. ఒకవేళ నాకు ఈ PO3 నాకు కొంచెం ఇంకా ఆ రిస్క్ రివార్డ్ రేషియో మ్యాచ్ 1:3 అట్లీస్ట్ మినిమం 1:2 కానీ 1:3 కానీ ఉంటే నేను నా స్టాప్ లాస్ కొంచెం ఈ ఇంకో నా సపోర్ట్ కింద పెట్టుకునేవాడిని అట్లీస్ట్ ఇక్కడ. సో ఇది నా సపోర్ట్, ఇంకో సపోర్ట్ అని ఇక్కడ పెట్టేవాడిని. బట్ ఇక్కడ నాకు రిస్క్ రివార్డ్ రేషియో అంత లేదు. ఇక్కడికి నా PO3 రిజెక్షన్ పాయింట్కి 1:1.5 ఉంది. సో అందుకే నాకు ఇక్కడ ఈ ఎంట్రీలో నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇలా మనం అంటే రిస్క్ రివార్డ్ రేషియో చూస్తూ మనము స్టాప్ లాస్ పెట్టుకుంటే ఓకే, వర్క్ అవుతుంది. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ ఐ విల్ షో. ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా మనకి ఈ చార్ట్లో నేను బై సిగ్నల్ ఇచ్చింది, బట్ మనకి ఇది బ్రేక్ అవ్వలేదు. ఏదైతే మ్యాజిక్ 3 మనకి ఇండికేటర్ ఉందో బ్రేక్ అవ్వకుండానే మనకి ఫాల్ అయింది. సో ఇది వ్యాలిడ్ ఎంట్రీ అవ్వదు మనకి అగైన్. సో అలాగే ఇక్కడ ఇచ్చింది ఇంకో వన్ మోర్ సిగ్నల్ ఎఫ్ఎస్సి ఇక్కడ ఇచ్చింది చూడండి. సో ఈ క్యాండిల్లో మనకి బై సిగ్నల్ ఇచ్చింది 134 క్యాండిల్లో. ఇమీడియట్గా మనకి ఇక్కడ ఏదైతే PO3ని బ్రేక్ చేసి బై సిగ్నల్ ఇచ్చింది, ఇమీడియట్గా PO3 మీదనే రీటెస్ట్ అయింది. సో ఇక్కడ నా ఎంట్రీ పాయింట్ అవుతుంది PO3 పాయింట్ దగ్గర. సో రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారము నేను నా స్టాప్ లాస్ ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ అయిన క్యాండిల్లో కింద పెడతాను. సో నా టార్గెట్ వచ్చేసి నా నెక్స్ట్ PO3 ఇండికేటర్ ఇది, ఈ వైలెట్ కలర్ లైన్ ఇండికేటర్. సో ఇది నా టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ నాకు రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1:10 ఈ ఇండికేటర్లో, ఐ మీన్ ఈ ఎంట్రీలో చూడండి. సో మినిమల్ స్టాప్ లాస్తో మనకి మ్యాక్సిమమ్ రివార్డ్ ఇచ్చింది ఈ ఎంట్రీ. సో వన్ మోర్ ఐ విల్ షో. ఇది CE చార్ట్లో, అగైన్ ఐ విల్ షో ఇట్ ఇన్ ద PE చార్ట్లో కూడా చూపిస్తాను ఈరోజు. చూడండి, ఇది ఇంకా స్ట్రాంగ్ సిగ్నల్, స్ట్రాంగ్ రివార్డ్. చూడండి ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ ఈ క్యాండిల్లో. ఏది 11:53 క్యాండిల్లో మనకి బై సిగ్నల్ ఇచ్చింది. బై సిగ్నల్ ఇచ్చి మనకి ఇది బ్రేక్ అయినాక ఇమీడియట్గా ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ PO3 దగ్గర మనకి రీటెస్ట్ అయింది. సో ఇది మనకి ఎంట్రీ పాయింట్, సపోర్ట్ కాబట్టి ఇది బ్రేక్ అవుతూ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ బై సిగ్నల్ ఇచ్చినాక. సో ఇక్కడ ఎంట్రీ. సో నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ బిలో ఏదైతే బ్రేక్ అయిన బై క్యాండిల్, బ్రేక్ అయిన క్యాండిల్ ఉందో ఇక్కడ నా స్టాప్ లాస్. సో ఇక్కడ నుంచి చూడండి. సో నా టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఒక నాకు రిజెక్షన్ పాయింట్, ఇక్కడ నా ఇండికేటర్ ప్రకారం ఇక్కడ ఒక నాకు రిజెక్షన్ లైన్ ఉంది. సో ఫస్ట్ నా టార్గెట్ ఇది, ఈ రిజెక్షన్ లైన్. తర్వాత ఒకవేళ నేను కొంచెం స్ట్రాంగ్ మార్కెట్ ఉంది అనుకుంటే నాకు నెక్స్ట్ ప్రీవియస్ హై ఇక్కడ ఉంది కదా, ఇది ప్రీవియస్ హై, ఇది ప్రీవియస్ హై పై. సో అక్కడ వరకు నేను ట్రయల్ చేస్తాను నా స్టాప్ లాస్ని. సో ఇది ప్రీవియస్ హై. సో ఇక్కడ చూసినా కానీ అరౌండ్ 1:5 ఇచ్చింది ఈ ఎంట్రీలో. సో ఇంకా మనకు చాలా పైకి వెళ్ళింది, బట్ మనం రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవుతూ తీసుకోవాలి కాబట్టి నాకు 1:5. సో ఇది. సో దిస్ ఈజ్ హౌ మన టూల్ సిగ్నల్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఫర్ టుడే మన టూల్ జనరేట్ చేసిన సిగ్నల్స్ ఇది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. ఈ ఇండికేటర్స్ గురించి, ఈ స్ట్రాటజీ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే నాకు యూ కెన్ రీచ్ అవుట్ మీ. నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ ఏంటంటే నేను రేపు న్యూ వీడియో పోస్ట్ చేసినప్పుడు you will get alert. So please do subscribe. So thank you all.